ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారండి. మా అమ్మ నాకు కూడా ఉంటే ఆనందంగా ఉంటుందండి. పిల్లోడు ఒకసారి అంటాడండి, ఇంటికి దింపేనమ్మా ఏమనుకో అంటే, దింపేస్తావా అని కాపాడుతాను అనుకోండి, వచ్చేయమ్మా అలాగైతే. పెళ్ళి అవునామండి, పిల్లలు ఉంటున్నామండి, వదలలేదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా వదలలేదండి. చంటి పిల్లడికి మళ్ళీనేమో బండి మీద మీ అమ్మని దింపో, డబ్బులు ఇంకో వస్తాయి కదా, రాకపోతే రాపోనీలే, మరి మా అమ్మ కన్నా ఎక్కువ కదా లేకపోతే దిగేయండి అంటాను నేను. కడుపున పుట్టిన బిడ్డలంటే తల్లికి పంచప్రాణాలు. ఆశలన్నీ కన్నబిడ్డలపైనే పెట్టుకుంటుంది. తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదన్నది జగమెరిగిన సత్యం. తల్లి ప్రేమకు సంబంధించిన మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. ఇక పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే కాదు, వారు ఎదిగి 50 పదులు దాటినా కూడా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. కొడుకును విడిచి ఉండలేకపోతుంది. కొడుకు ఆటో నడుపుతుంటే 80 ఏళ్లున్న తల్లి అతని పక్కనే కూర్చుని తోడుగా ఉంటోంది. కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంకు చెందిన ఈ వృద్ధురాలి పేరు మాసకాని సత్యవతి. వయసు 80 దాటింది. నడకలో నెమ్మదిగా కాళ్లు కదిలిన తన కొడుకైన గోపీతో మాత్రం అడుగుకు అడుగు వేసి ముందుకు సాగుతోంది. గోపి వయసు 50 సంవత్సరాలు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ ఆటో ఒక వాహనం మాత్రమే కాదు, ఇది తల్లి కొడుకుల అనుబంధానికి ఒక చిహ్నం, ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం. గోపి వాహనం స్టార్ట్ చేసే ముందు చూసేది ఒక్కటే, తన తల్లి కూర్చొని ఉందా అని. వేళ్లు వణుకుతున్నా, నడక కష్టమైనా సరే కొడుకు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని చెబుతోంది సత్యవతి. కొడుకు పక్కన ఉంటేనే సంతోషమంటోంది. అదే తన ఆరోగ్యమని చెబుతోంది. గత 10 సంవత్సరాలుగా ఇదే జీవనశైలి వీరిది. నా పేరు మాసుకొని సత్యవతి అండి. ఎర్నగూడెం అండి. 3 పిల్లలండి. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయినండి. ఆడపిల్లలిద్దరికీ చేసేసానండి. ఆ అమ్మాయిలకి 2 పిల్లలు ఉన్నారండి. ఈ అబ్బాయికి కూడా పెళ్లి చేసిన 3 పిల్లలండి. అయితే ఈ అబ్బాయిని వదిలి నేను ఎక్కడ ఉండలేదండి ఎప్పుడును. ఎందుకంటే ఇంకా అబ్బాయి రోడ్డు మీద తిరుగుతాడు కదండి, రోడ్డు మీద తిరుగుతాడు. వాళ్ళ నాన్న లేరు, ఎవరో లేరు, పిల్లలేమో వెళ్ళలేరు కదండి, బడిలోకి వెళ్ళిపోతారు కదా. నాకు వదిలి ఉండబుద్ధిగా కూడా వెళ్ళిపోతూ ఉంటాను. అందరూ ఎవరన్నా రైతులన్నా ఏమన్నా నవ్వుకుంటారంటే ఏమి అనరండి. కూడా రాజమండ్రి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోతానండి. మాపులైనా పొట్టాలైనా ఒకవేళ అర్జెంటుగా వాళ్ళు పర్వాలేదులే తీసుకురామని వెళ్ళిపోతాడు అనుకోండి, ఆ అబ్బాయి వాళ్ళు తీసుకుపోతారనుకోండి, వచ్చేదాకా అక్కడే కూకుంటానండి. మళ్ళీ వచ్చి బండి కారు కొట్టేదాకా చూసి అప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళే బాబు కేకలేదని అంటానండి. అమ్మ అంత కంగారు పడిపోయావా, అర్జెంటుగా వెళ్ళిపోయానని చెప్తాడండి. అదండి. రోడ్డు అంటే అప్పుడు ఆయన డ్రైవ్ చేస్తుంటారు కదా, ఆయన సర్వీస్కి వెళ్తుంటాడు, ఇప్పుడు మీరు కూడా దేనివల్ల ఎలా పడుతుంది అంటే వయసు రీత్యా మీరు కూడా చూడాలి కదా. వయసు అయిపోయింది అనుకోండి, అయిపోయిన పిల్లోడు ఇంటికి వచ్చే వరకు రోడ్డు మీద అయినా నాకు భయంకరం అన్నమాట అండి. పిల్లోడు ఇంటికి రాకపోతే అర్జెంటుగా ఎవరైనా జతలోగా లేకపోతే దూరంగా తీసుకెళ్ళి రాజు చూడండి, నిద్ర పట్టదండి నాకు. ఇంకా అక్కడే కూకుంటానండి పిల్లోడు వచ్చేదాకా. అందుకుని ఇంకా ఏం చేస్తున్నానంటే ఇలా కూకుని ఉంటుంది కదా అని, అమ్మ వచ్చేస్తామంటే వచ్చేస్తానని వెళ్ళిపోతున్నానండి. అప్పుడు ఛానల్ నుంచి అండి వెళ్ళిపోతున్నానండి. అయితే సత్యవతికి మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు బిడ్డ కోసం వేచి చూసింది. చివరకు తన బంగారంగా గోపి జన్మించాడు. అప్పటి నుంచి అతడి పట్ల ప్రాణ మమకారం పెరిగిపోయింది. కొడుకే తన బలం, తన శ్వాస, తన కాపరి. ఇక ఇప్పుడు ఆ ప్రేమే జీవిత సత్యంగా మారింది. అందరి పెళ్లిళ్ళు అయ్యా. మనవళ్ళు మనవరాళ్ళు స్కూల్కు వెళ్ళాక సత్యవతి ఇంట్లో ఉండలేకపోతోంది. దాంతో కొడుకు వెంటే వెళుతూ తోడుగా ఆనందంగా ఉంది. తల్లితో పాటు ఉన్నప్పుడు తనకు ధైర్యంగా ఉంటోందని గోపి అంటున్నాడు. నా పేరు గోపి అండి. 15 సంవత్సరాల నుంచి చేస్తానండి. ఒక 12 సంవత్సరాల క్రితం మా నాన్నగారు పోయారండి. అయితే అప్పటి నుంచి ఇవిడి కొద్దిగా నీరసంగా ఉంటుంది మొదలెట్టి ఇంటికాడ ఉన్న అదిలా ఉంటుందండి. సరే నాకు కూడా వస్తే
కొద్దిగా బాగుంటుందని నా కూడా తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన కాడి నుంచి కొద్దిగా బాగానే ఉంటుందండి. సరే అని ఉండే కొలిది ఇంక తనే నేను వస్తాను బాబా అంటే సరే అని తీసుకెళ్తున్నాను. ఇంక చిన్నపిల్ల టైప్లో నేను వస్తాను బాబా అంటుందండి. ఇంటికాడ ఉంటాక భయపడుతుంది. సరేరా అమ్మ, ఈ భయం అంటే ఏం కాదండి, ఈ రోడ్లు యాక్సిడెంట్లు ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ నేను కూడా వస్తాను, కొంత ఏమవుద్దురా అంటే పొద్దున్న ట్రిప్ వచ్చి తీసుకుపోయి దింపేస్తాను అనమాట అండి. ఆ తర్వాత ఇంటికాడ మా వాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోతారండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉండి దానికి ఏమీ తోయదు, మాట్లాడే వాళ్ళు ఉంటారండి. నాకు కూడా వస్తే కొద్దిగా ఊసిపోద్దని కొంత వస్తూ ఉంటుంది. అంటే మీరు కిరాయికి వెళ్తుంటారు, మరి ఒక టికెట్ వాళ్ళు కూడా పెద్ద తెలుసున్న వాళ్ళు ఎవరో కానీ ఏం మాట్లాడరండి. నేను ఎక్కువ కిరాయిలు ఎక్కువ సర్వీస్కి వెళ్తూ ఉంటానండి. అది 2-3 ట్రిప్లు వేస్తానండి. 2-3 ట్రిప్లు ఆవిడ పక్కన కూర్చుంటుందండి. వచ్చేసి మధ్యాహ్నం నుంచి దింపేస్తాను అనమాట. అనారోగ్యంగా ఉంటే సత్యవతి ఒక్కరోజు మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఆ మరుసటి రోజు మళ్లీ కొడుకు వెంటే ప్రయాణం. ఎవరేమనుకున్నా తల్లి సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమంటున్నాడు గోపి. చిన్నప్పుడు అమ్మ చెయ్యి పట్టుకుని నడిచానని ఇప్పుడు తన వెంట తల్లిని తీసుకువెళితే తప్పేముందని అంటున్నాడు. సత్యవతి, గోపి జీవితం చూస్తుంటే తల్లి ప్రేమ ముందో ఈ లోకమంతా చిన్నదే అనిపిస్తోంది. వీరి ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆవిడ కోరిక ఏముంటుందంటే నా కూడా ఉంటేనే ఆవిడ ఆరోగ్యంగా బాగుంటుంది అన్నప్పుడు, ఆనందంగా ఉంటుంది అన్నప్పుడు నా కూడా ఉంచుకుంటానండి. ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారండి. మా అమ్మ నా కూడా ఉంటే ఆనందంగా ఉంటుందండి. ఇంకా నేను కూడా ఆవిడ వల్ల ఏం అడగదండి నన్ను. కూడా వస్తాను బాబా అంటుంది అంతేనండి. సరేరా అమ్మ అయితే అంటానండి. దీని గురించి జనం అందరూ ఏదో ఆవిడ కూడా తిప్పుకుంటుంది అలాగే తప్పేముందండి ఇందులో. మేము చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు కూడా ఆవిడ కూడా చేయట్టుకు తిరుగుతామండి. మరి ఆవిడకి వయసు అయిపోయిందని మనం పక్కన పెట్టుకుని అలాగా ఇంట్లో కూర్చోబెట్టేస్తాం బాగోదు కదండి. ఆవిడ కోరిక తీర్చడం మనకు కనీస ధర్మం అండి.